ఈ అడవి ప్రాంతానికి ఎందుకు వచ్చినావు? అందాల చెట్ల దగ్గరికి హ్యాపీగా ఉందామని వచ్చాయి. నా మనసులేగా అవి కూడా హ్యాపీగా పువ్వులు విడుతున్నాయి వచ్చాయి. ఈ డ్రెస్ ఎట్లుందో తెలుసా? ఏ బుడపలు గొరిల్లా ఉన్నట్టున్నావు. గొరిల్లా ఉన్నట్టున్నావు ఆ జుట్టు పోసుకొని. అంత జుట్టు ముడిపెట్టేమంటావా? మరి ముడిపెట్టమంటే ముడిపెట్టేస్తాను. ముడిపెట్టి లప్పర్లేదు నువ్వు ఈ లప్పరు ఆడ ఎత్తుక్కో కనిపిస్తుంది. బయటికి వెళ్ళాను. అయ్యో పాం 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 పాం. నేనేమి తెరవలేదు అసలు. అయ్యో ఏంది ఇంత ధైర్యం వచ్చేస్తుంది నీకు? పావులు రావు. అందరూ వస్తారు కాబట్టి మంచి స్థలం కాబట్టి పావులు రావు. ఇది మనుషులు తిరిగే అడవి అనమాట. మనుషులు తిరిగే మనుషులు కాబట్టి పావులు రావు. ఒకవేళ వచ్చిన ఈ చల్లదనానికి వస్తాయి. ఇప్పుడు ఈ డ్రెస్లో నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుంది తెలుసా? నిన్ను తీసుకెళ్ళి కార్ అడవిలో వదిలిపెట్టాలనిపిస్తుంది. నాకు కూడా అదే, నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంటాను మా పాప కూడా అంటే దీన్ని ఒక పులి ఎత్తిపోవాలి నీకు అప్పుడు కానీ తీరతీరలు బతికుండగా మేడపట్టి లాగే అప్పుడు కానీ అడవిలో ఉంటాను అనమంటది. అయినా సరే నాకు అడవి అంటే ఇష్టం, గుడిసెలు అంటే ఇష్టం, చల్లని ప్రదేశం అంటే ఇష్టం, నిక్కర్లతో తిరగాలంటే ఇష్టం, బ్రాలతో తిరగాలంటే ఇష్టం. ఆ కోరిక ఎక్కువ చేస్తుందో. అయ్యో సిగ్గుని సిగ్గు ఆకాశానికి ఎక్క. అందరికీ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయమ్మా. అలాగే నాకు ఈ కోరిక. ఏ కోరికలు లేవు అసలు. దుబాయ్ గోవా. నువ్వు దయ్యం అయిన తర్వాత ఎలా రెడీ అవుతావు అడుగుతాను క్వశ్చన్. నువ్వు పిశాస్ అయ్యాక ఎలా ఉంటావు? నా దగ్గరికి వచ్చేస్తావా? నేను ఇలానే ఉంటా. నా దగ్గరికి వచ్చేస్తావా? నువ్వు ఎలా ఉంటావు దయ్యం అయిన తర్వాత అని అడుగుతున్నా. ఇప్పుడు మనిషి జన్మ మనిషిలా ఉన్నావు. ఓ మనిషిలా కాదు, నువ్వు స్టైలిష్ సుందరి. ఇదో ఇలా ఉన్నావు. రేపటి రోజు నువ్వు ఒక దయ్యంలా మారితే అప్పుడు నీకు ఏ రూపం కావాలి? టీ షర్ట్లు కావాలా, డ్రాయర్లు కావాలా, శారీ కావాలా, అసలు ఏం వద్దా? అప్పుడు నాకు చీర కావాలి. చీర కావాలి. నీ కళ్ళు ఏ రంగులో కావాలి? ముడ్డు రంగులో కావాలి. కళ్ళు ఏ రంగులో అంటే ఏం చెప్తాను నేను? అంటే ఇప్పుడు అన్ని పిచ్చోడు పిచ్చి నిన్ను అడిగా నేను. ఇప్పుడు నాకు ఈ అందమైన ప్రదేశంలో మంచి మంచి డైలాగులు కొట్టి అంతే కానీ దెయ్యం ఎలా ఉంటుంది సత్యాక దెయ్యం ఏంటి వీనికి ఏమో. ఇప్పుడు నువ్వు మనిషి జన్మగా ఎత్తిన తర్వాత నీకు ఇలాంటి లుక్ అంటే ఇష్టం. చీరలు అంటే నీకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. చీరలు అంటే ఇష్టం లేదు నీకు అస్సలు. బనీన్లు అంటేనే ఇష్టం నీకు. నేను అందుకే అడిగిన, నువ్వు కోరివి దయ్యానివైతే నీకు ఏ రూపం కావాలి? నీ దగ్గరికి వస్తాను నేను కోరివి. అంటే అసలు నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ ఏమి ఇవ్వాలి తెలుసా? నువ్వు చీచీ కాదు, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇంటర్వ్యూలో ఇంతే చదువుతావా నువ్వు? ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా నేను. నేను ఇంటర్వ్యూకా 10 రూపాయలు. దూరుకో వెనక ముందు కూడా చెక్క చేసి ముందు చెక్క చేసి వెనకాల దూరుకో. అయ్యో తిట్టొద్దు నన్ను, నాకున్న స్టామినా అది. నాయన నువ్వు ఎలా ఖర్చు పెడతావో అవసరం వాళ్ళ దగ్గర నేను అన్ని కనిపెడతానే ఉన్నాను నేను. సరే నువ్వు ఇంటర్వ్యూ బాగా ఇస్తే దాన్ని బట్టేస్తా. అమ్మకి మధ్యలో ఇప్పించేసావు, మరి పూరి పారి ఇప్పించేసావు, ఇంకేదో ఇప్పించావు. మా వాళ్ళు కాబట్టి ఇప్పేస్తా. నువ్వు మా మనిషి కాదు కదా నువ్వు. కదా మా మనిషి కాబట్టి అన్ని ఎలా దుబ్బెత్తున్నా వీడియోలు ఎలా దుబ్బెత్తున్నా. కనకం అసలు నేను డబ్బులు నాయే కాదు కనకం, వాళ్ళ డబ్బులు పెట్టింది వాళ్ళు, డబ్బులు నేను కాదు. డైలాగ్ ఇస్తావు మరి ఎలాగా? ఊరక కామెడీ. డబ్బులు నాయి కాదు, వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలుసు నువ్వు రూపాయి ఎదపోయి ఆ పిల్ల కూడా చెప్పింది నాతో డబ్బు పైసా ఎదపడి లక్ష్మి ఆంటీ అని చెప్పింది. అది పైసలు ఉంటే కదుపుతాక, పైసలు లేని ఏం కదుపుతా చెప్పు. ఎప్పుడు ఉండవు ఇంటి దగ్గర నుంచి బీరో నుంచి తీసుకురావు బయట తీసుకొస్తే నాకు మళ్ళీ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు పిచ్చ వాళ్ళు నిన్న ఇవాళ 300 ఖర్చు పెట్టేస్తాను. నాకు ఎంతో మనసు బాధగా ఉంది తెలుసా. అనవసరంగా 100 పెట్టుకెళ్తే 4 సరుకులు వచ్చినాయి. నూనె 150, పల్లీలు, అటుకులు, పెరుగు ప్యాకెట్, టిఫిన్ 200 అయిపోయినాయి. అవ్వ ఇంకెలా బతుకుతాం అసలు. మరి అందుకే అందరూ కళ్ళు మూసుకుని చేసేస్తున్నారు అన్ని కూడా. నేను అలా చేయబోతున్నాను. అమ్మో నీకు చేత కాదులే కానీ అవన్నీ. వాళ్ళు వయసులో ఉన్నారులే కానీ నువ్వు ఎదవేక్షణ చేయకు. వయసులో ఉండేట్లు చూడు. వావ్ ఏంటో అనుకుంటున్నావు. చాలా స్ట్రాంగ్ ఉన్నావు. ఈ రోజు ఈ బనీని ఎందుకు వేసినట్లు? మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ పక్కన నువ్వు చూస్తావని వేసి జిప్పు ఫెయిల్ అయిన హ్యాండ్ బ్యాగ్. జిప్పు ఫెయిల్ అయిన హ్యాండ్ బ్యాగ్. ఇదిగో ఓకే, ఇది అమెరికా నుంచి వచ్చింది ఒక ఫ్రెండ్. అమెరికా నుంచి యథార్థం అమెరికా నుంచి తీసుకొచ్చారంటే మరి నాకు. అరే డాన్స్ అయ్యరా. అరే ఆంటీ, అరే ఇట్రారా.